ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు జరిగాయి. ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించినటువంటి వివాదాలు, డబ్బులు పంపకాలు, దొంగ ఓట్లు చూడటము, లేదంటే ఒకే వ్యక్తి 40-50 ఓట్లు వేయటము, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ కూడా అంత దారుణంగా అధికార పార్టీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు తీసుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారంటారు? నిజానికి శాసన మండలి స్ఫూర్తిగా దెబ్బతింటా ఉంది. నందమూరి తారక రామారావు గారు శాసన మండలి రద్దు చేసినారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డికి దాన్ని పునరుద్ధరించారు. శాసన మండలి స్పిరిట్ ఏంటంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు చాలా మంది శాసనసభలో శాసన మండలిలో ఉండట్లేదు. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని భయపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ రొటీన్ పాలిటిక్స్ లో కోట్ల రూపాయలు బిజినెస్లు, ఈ గొడవలు, వీటికి వాళ్ళకి ఇష్టపడరు. కానీ వాళ్ళు 6 ఆర్గ్యుమెంట్స్ కూడా చట్టసభకు అవసరం అవుతుందనే ఉద్దేశంతోనే శాసన మండలిని పునరుద్ధరించారు. కానీ దురదృష్టవశాత్తు శాసన మండలి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తారు. అవును, రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ చేస్తే రాజకీయ వాతావరణం ఆడగొచ్చేస్తాం. ఇది ప్రాథమికమైన సమస్య. చాలా సందర్భాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు శాసన మండలి ఎన్నికలు ఓడిపోతాయి, కానీ మామూలు ఎన్నికల్లో గెలుస్తాయి. కారణం ఏంటంటే ప్రజలు కూడా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు వీళ్ళందరూ మాకంటూ ఒక రుణివ్వండి, ఆడ కూడా ఉండండి, రాజకీయ నాయకులు అటా శాసనసభలో ఉంటారు, ఏడగడ వస్తేటని వ్యతిరేకించే ధోరణి కనపడింది. కానీ రాను రాను రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం వల్ల శాసన మండలి ఎందుకు పెట్టారో దాని ప్రాధాన్యత పోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు అందరూ దాంట్లో రొటీన్ గా పాల్గొంటే ఇంకా శాసన మండలి ఎందుకు? శాసనసభ చాలు కదా, అదనపు ఖర్చు. కాబట్టి ఖచ్చితంగా శాసన మండలి స్పిరిట్ దెబ్బతింటా ఉంది. ఇది మొదటి అంశం. రెండోది, ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కూడా ఉన్నంతలో బాగా జరిగినట్టు కనిపిస్తున్నా కూడా ఈ డబ్బులు పంచకాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? రాజకీయ పార్టీలకు అలవాటు డబ్బులు ఇవ్వడం, ఆ అలవాటు అడగడ పెట్టారు. రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ చేస్తే డబ్బులు ఇచ్చే అలవాటు లేదు. కానీ రాజకీయ పార్టీ ఎప్పుడైతే పాల్గొనే రాజకీయ పార్టీలు రోజువారీ రాజకీయాలు ఎట్లా చేస్తాయి, ఇక్కడ అట్లా చేస్తాయి. ఆ గొడవలు, ఆ దొంగ ఓట్లు, ఆ రిగ్గింగ్లు అన్ని ఎక్కడికి వస్తున్నాయి. కానీ రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఇంకా మన మాట వినే పరిస్థితి ఎవరు లేరు. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఎన్నికల్లో డెమోక్రటిక్ గా శాసన మండలి ఎందుకు కోసం పెట్టారో దాని ప్రకారం రిజల్ట్స్ వస్తే బాగుంటుంది. ఆ రకంగా ప్రజలు ఓట్లు వేస్తుంటే బాగుండేది. ఓకే, సో కంక్లూడ్ చేస్తూ